चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి 100కు 100% మా సోదరిమణి జిల్లా మాజీ ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూపాల్పల్లి జక్కు శ్రీహర్షిని గారు ఏదైతే మేము సైతం మీ వెంబడి అని చెప్పిందో వారి మాటకు మేము పునరుద్ధరిస్తూ మీకు అదే మాటను మద్దతు పలుకుతూ చాలా బాధాకరం. అందుకే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా ప్రమాదం అని చెప్తా. పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా ప్రమాదం. వాళ్ళన్నా ఎక్కడన్నా కనికరం చూపిస్తారు కావచ్చు, కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి కనికరం అంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే ఏ విధంగా ఉంటది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇవాళ మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇన్ని టీవీలు లేకుండే, ఇంత ప్రజా చైతన్యం లేకుండే. కానీ వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే ప్రజా చైతన్యంలో ఏఐ కూడా వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ రోజులలో కూడా అవలీలగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే పాకిస్తాన్ తీవ్రవాద కన్నా ప్రమాదకరమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పడం లేదు. బాధాప్త హృదయంతో చెప్తున్నా, ఇది వట్టిగా చెప్తలేను. కళ్ళ ముందటనే అనేక ఘోరాలు, అనేక అన్యాయాలు, అనేక అక్రమాలు జరుగుతున్నా కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొనసాగుతా ఉన్నది. ఇది నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఉన్నామా అనేది మనకు అర్థం అవడం లేదు. న్యాయపరమైనటువంటి కోరికలు, అది కూడా ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోని రాసి ఆ మేనిఫెస్టోనే మా హామీ, మేనిఫెస్టోనే మా ప్రమాణం, మేనిఫెస్టోను అన్ని అని చెప్పి ఎన్నికల ముందు రాసి మన మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ఆ మేనిఫెస్టోను తుంగలో దొక్కుతున్నటువంటి విషయం మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. మరి ఈ రాజ్యాంగంలో ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చున్నా, ఇక్కడ ఆర్టీసీ డిఎం గా కూర్చున్నా, ఇక్కడ సిఐ ఎస్ఐలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి మన ఆందోళనకు అడ్డం కలుగుతున్నా అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం బద్ధంగానే పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో కల్పించినటువంటి వాళ్ళ హక్కులకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దీనికి న్యాయబద్ధత ఉన్నది. న్యాయబద్ధత ఉన్నప్పటికీ ఇవాళ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, పోలీసు వాళ్ళు అరిగోస పుచ్చుకోవడం. నేను అడుగుతున్నా, ఇప్పుడే మా సోదరిమని అంటున్నది, ఒక సోదరిమనేమో అన్నది, అన్నా మీ ఇంటికాడ మాకు ఆశ్రయం ఇచ్చినావు పుట్టలింగం మా ఆశ్రమంలో అని చెప్తున్నది. దానికి చాలా మందికి చెప్తున్నా, మంటి పనికైనా ఇంటోడు కావాలనేది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు అర్థం కావాలి. ఈ మట్టితో సంబంధం లేని వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా వాళ్ళు మన గురించి ఆలోచించడానికి అనేక సాక్ష్యాలు మీ కళ్ళ ముందట ఉన్నాయి. కాకపోతే మాయ మాటలు చెప్పే వాళ్ళను నమ్మేటువంటి రోజులు పోతే మాలాంటి వాళ్ళ విషయాలు గుర్తొస్తాయి. కనుక ఒక మిత్రుడు ఏమంటున్నాడు, కనీసం టెంట్ వేసుకునే అవకాశం ఇవ్వని ఒక మిత్రుడు అడుగుతా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న సిఐని అడుగుతున్నా, ఆయన ఎంతసేపు పాపం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చూస్తున్నాడు. చేరితే మాకేం బాధ లేదు, చేరండి మీరు. కానీ సిఐ గారు మీరు కూడా కానిస్టేబుల్ నుంచి కష్టాలను చూసి వచ్చిన వాళ్ళు కనుక ఇది న్యాయబద్ధమైనటువంటి, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ హక్కులకు అనుగుణంగా ఇక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిని మీరు కక్షగట్టి ఇబ్బందులు పెడితే అది మంచి పద్ధతి కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీలాంటి సిఐ ఒక ఆయన ఇక్కడ పరిగిల్లో ఎక్కడో లెటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మోసగాలంటే ఆ రోజేమో మీ దీక్షలకు వచ్చి
మీకు సంఘీభావం తెలిపి మేనిఫెస్టో పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ఎంత అన్యాయం అంటే ఇవాళ ఒక లెటర్ చూసిన ఎక్కడ తాండూరు పోలీస్ అట టెంట్ హౌస్ వాళ్లకు, షాప్ ఓనర్లకి, ఫంక్షన్ హాల్ వాళ్ళకి, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్లకి హెచ్చరిక జారీ చేసినారు. వీళ్ళకి టెంట్లు వేయొద్దని, వీళ్ళకి కుర్చీలు ఇవ్వద్దని. అంటే ఇంత ఒత్తిడి, ఇంత ఎమర్జెన్సీ మనం ఈ రోజులలో చూడడం అంటే కాంగ్రెస్ పార్టీ ఏది కూడా వాళ్లకు భయం లేదు. వాళ్లకు దోసుకోవడం, దాచుకోవడం, మళ్ళా అధికారం పోతే కన్నీళ్లు పెట్టడం అలవాటైందనే విషయాన్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. మనకు మర్చిపోయే గుణం ఆ భగవంతుడు ఇచ్చిండు. మర్చిపోయే గుణం ఎందుకు ఇచ్చిండంటే ఎక్కడనో ఒకాడ మనం అనుకోకుండా తగులాడుతుంటాం. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మీతోటి కూడా చాలా మంది గొడవ పడతారు. కానీ ఆ గొడవను ఎప్పటికీ గుర్తుపెట్టుకొని అది చావుల దాకా, చంపుకోవడం దాకా పోవద్దు. కనుక ఆ గొడవను అక్కడక్కడనే మర్చిపోయే విధంగా దేవుడు మర్చిపోయే గుణాన్ని ఇస్తే, ఇలా మర్చిపోయే గుణాన్ని వాళ్ళ అధికారం కోసం, మన రక్తాన్ని తాగడానికి కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మూలాలను మర్చిపోవద్దు. కేసీఆర్ అన్నాడు, వీళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు, వీళ్ళు ఏమన్నా హిమాలయాలకు పోయో కశ్మీర్ పోయో ఆకుపసరు తాగచ్చిర్రా, గదే మనుషులు వీళ్ళు మోసం చేస్తారు, దగా చేస్తారు, నమ్ముతే నట్టేట్ల ముస్తాడని చెప్తే ఇలా స్పష్టంగా మా కేకే రెడ్డి గారు కూడా ఆందోళనతోటి అనేక విషయాలు, మా సోదరి మనైతే చాలా చక్కగా ముస్లిం మైనార్టీ బిడ్డ చాలా చక్కగా చెప్పింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవి అర్థం కావు. కనుక ఇవాళ మేనిఫెస్టో రాసిండ్రు, వాళ్ళే చెప్పారు. మేనిఫెస్టో రాసిన చిత్రగుప్తుడు మన మంత్రి ఎమ్మెల్యే, ఆయనే ఇదంతా రాసిండు, ఆయనే ఫోటో పెట్టుకున్నాడు. ఫోటో పెట్టుకొని ఇవాళ ఈ రాష్ట్రాన్ని, గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరిని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చేసిందో మీకు తెలియదు, మీకు అర్థం కాదు. మేము గొంతెత్తి మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం, అర్థం చేసుకోండి అంటుండే, ఇప్పటికి కూడా మీకు అర్థమైతే లేదు. ఇవాళ మంత్రి ఎమ్మెల్యే 4 సార్లు, ఇప్పుడు ఆయన 5వ సారి ఎమ్మెల్యే, వాళ్ళ నాయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో వాళ్ళ 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి. సుమా 30 ఓట్లు కూడా లేవు. మీరు అనుకునేది 30 ఓట్లు ఉన్నాయనేది. 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 40 సంవత్సరాల నుంచి అధికారం చెలాయిస్తున్నది. అంటే 3 ఓట్లు ఉన్న వాళ్ళు అధికారం 40 సంవత్సరాలు ఎట్లా చేపడుతున్నావు? ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నావు? ఏ విధంగా ప్రజలను వాదుకుంటున్నావు? ఆ చిట్టా ఏదో మాకు కూడా చూపించంటే సారు చిట్టా రాసిండు, 420 హామీలు రాసిండు. ఎట్లా మంత్రిని ముంచుతున్నాడో అట్లా రాష్ట్రాన్ని ముంచడానికి ఆయన మేనిఫెస్టో కమిటీ రాసిండు చైర్మన్ గారు. అలా రాసిండు 14వ హామీ మనదున్న ఆర్టీసీ కార్మికులది. ఈ మీతో పాటు యావత్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడు మన మంత్రి ఎమ్మెల్యే గారు. అలా రాసిండు విలీనం చేస్తామన్నాడు, ప్రభుత్వ అధికారులతో సమానంగా జీతం ఇస్తామని రాసిండు. అంతేకాకుండా మీకు 2 పిఆర్సీలు ఇస్తామని రాసిండు. అంతేకాకుండా మీకు యూనియన్లను పునరుద్ధరించమని రాసిండు. కానీ పాపం రాసిన మనిషికి ఇవన్నీ కూడా కనబడతలేవు. ఎందుకంటే ఇప్పుడు అంటున్నాడు నాకు తెలియదా, నాకు చదువు రాదంటున్నాడు. అప్పుడేమో చదవత్తదనే ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అన్నాడు. ఇప్పుడేమో చదివే రాదు. అంటే తెలివి ఉంటేనా ఉన్నమతి పోతుందట. ఇవాళ ఆయనకు ఉన్నమతి పోయిందని మనం భావించాలని కోరుకుంటున్నాడు. కనుక నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీని, మరీ ముఖ్యంగా మంత్రి ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా, నువ్వు నిజంగానే చదువుకున్న వాడివైతే, నువ్వు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన వాడివైతే, మీ నాయన మాజీ స్పీకర్ కొడుకు అయి ఉంటే ఈ మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత నువ్వే తీసుకోవాలి. మా చెల్లె చక్కగా చెప్పింది, నాకు అక్క అయితే చెల్లె అయితే నాకు తెలియదు కానీ చాలా చక్కగా చెప్పింది. ఆర్టీసీ ఏమో లాభాలలో ఉన్నదట. మరి ఆ లాభాలు ఎక్కడైనా గింతంతనన్నా మాకు కుసలేమంటేనేమో మా దాంట్లో ఏమంటారు. వీళ్ళు మనుషులా ఏమన్నా అన్ని చెప్తున్నారు. ఇదేమో ఆర్టీసీ లాభాలు ఉన్నదంటున్నారు, కనీసం ఛాయ్ పోయారు. అంతేకాకుండా రాష్ట్రం బాగా ఉన్నది అని అంటారు, 4th సిటీ కడతామంటారు, కొత్త సిటీ కడతామంటారు, హైదరాబాద్ ను ఏది $3 ట్రిలియన్ తీసుకుపోతామంటారు. ఇక ముసలోళ్ళకు పెన్షన్ 20 అంటేనే ఇయ్యరు, ఇక వికలాంగులకు పెన్షన్ 20 అంటే ఇయ్యరు. రైతులకు రైతు బంధు ఏమంటే ఓ మీటింగ్ పెడితే ఓసారి 1000, మళ్ళీ నిన్న 1000. ఆ 1000 వేటికి నక్కడికి వస్తాయా? ఈ 1000 వచ్చే వరకు ఈ 1000 మాయమవుతున్నాయి, ఆ 1000 మాయమవుతున్నాయి. ఇంతకుముందు ఒక 6000 ఒకసారి వస్తే, 5000 ఒకసారి వస్తే ఏదన్నా మందు బస్తాలకో, ఓ ట్రాక్టర్లకో, కూలీలకో కడుతుంటేవి మనం. కనుక ఇవాళ ఇచ్చిన హామీలను పూర్తి చేయకుండా భయభ్రాంతులకు గురి చేసి మనం టెంట్ వేయని అని చెప్తున్నారు. టెంట్లు వేయడం మా హక్కు. పోలీసు వాళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్త నేను చెప్తున్నా.
మంత్రి సిఐ గారికి ఇప్పటి 10 సార్లు చెప్పినాం, ఆయన ప్రవర్తన మారతలేదు. మా పెట్టెం రామయ్య గారికి ఒకసారి ఫోన్ చేయాలి, ఆయన ఇక్కడ పనిచేసిపోయిండు. పెట్టెం రామయ్య సిఐ గారు ఇక్కడ పనిచేసిపోయిండు. ఆయన రాష్ట్రంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఆయన చాలా అద్భుతమైన ఆఫీసర్. పోలీసు వాళ్ళల్లో పెట్టెం రామయ్య తెలియని వాళ్ళు లేరు. ఆయన చెప్పిండు, అరే పోలీసు వాళ్ళు ఎంతనైతే ఎదుటోళ్ళని జైలుకు పంపిస్తున్నా అని సంబరపడతారో, కానీ ఎదుటోళ్ళని పంపించే కన్నా ఏదన్నా చిన్న చిక్కొస్తే అంతకన్నా తొందరగా జైలు పోయేటోడు పోలీసుడే ఉంటాడని పెట్టెం రామయ్య చెప్పిండు. కనుక గుర్తుపెట్టుకోవాలి పోలీసు వాళ్ళు, మీకు కూడా ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళా గిదే పుట్టమది రావాలి, ఇదే ఆర్టీసీ జేఏసీలు రావాలి, మేమే మాట్లాడాలి. అది నిన్న నిరూపణ అయిపోయింది. నిన్న హైకోర్టులో కాళేశ్వరం పీసీ ఘోష్ దొంగ ఘోష్ కమిటీస్ ఏదైతే రిపోర్ట్ ని హైకోర్టు తప్పుబట్టి కేసీఆర్ గారి మీద దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలి, అధికారుల మీద మానుకోవాలి అని చెప్పి అలా హైకోర్టు తీర్పు వచ్చింది నిన్న పీసీ ఘోష్ కమిషన్ మీద. కనుక అధికారులు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజాస్వామ్య దేశం అని మర్చిపోకుండా, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగాన్ని అనుసరించి మనం బతుకుతున్నామని మర్చిపోకుండా, మా హక్కిని ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధంగా 1947 యాక్ట్ ప్రకారంగా 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ తర్వాత ఇవాళ ధర్నా చేస్తున్నారు. మీరెవరా ఇక్కడ టెంట్ వేయడా అనటానికి? రోజు వచ్చి కూర్చుంటాం, ఏం చేస్తారో చూస్తాం. రోజు మేము పిలిపిస్తాం, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోజు ఇక్కడనే కూర్చుంటాం. మీ ఎంత పోలీస్ వస్తుందో చూస్తాం. రేపటి నుంచి ఉధృతం అవుతుంది మీ ఈ చిలిపి చేష్టలు. ఈ రేవంత్ రెడ్డి 3 రోజుల ముచ్చటే అయిపోయింది. రేవంత్ రెడ్డి పని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 50 సంవత్సరాలు రాదని రాష్ట్రంలో అనని మనిషి అంటూ లేడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎప్పుడు రోజులు గడిచాయని చూస్తున్నారు. కనుక తస్మాత్ జాగ్రత్త అధికారులారా, మీరు మీ హద్దులలో ఉండండి, మీ హద్దులలో పనిచేయండి. మేము యాక్ట్ ప్రకారంగా ఇక్కడ నిరసన దీక్ష నడుస్తున్నది. ఆర్టీసీ కార్మికులు ఏదో ఊత్తి కొట్టిపోయేటోళ్ళు కాదు, వాళ్ళు ఖచ్చితంగా న్యాయబద్ధమైనటువంటి కోరికలు. దొంగ మేనిఫెస్టో అని ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, మా మేనిఫెస్టోకు ఎలాంటి దానికి ఒక రూపం లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ముక్కుని ఇళ్ళకి రాస్తే వాళ్ళు సమ్మె విరమిస్తారు. మేనిఫెస్టో రాసి అబద్ధాలు చెప్పి దీక్షలలో కూర్చొని ఆ రోజు మనసున్న మహారాజు కేసీఆర్ గారు, మనసున్న మహారాజు రాష్ట్రంలో విలీనం, రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ లో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ పెట్టకపోయినా కూడా మేనిఫెస్టోలో పెట్టని అంశాన్ని ఈ ఆర్టీసీని విలీనం చేసినటువంటి గొప్ప మనసున్న మహారాజు కేసీఆర్ గారు. ఆ రోజే ఒక మళ్ళీ నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్ లోకి వస్తే ఖచ్చితంగా ఇది పూర్తి అయ్యేది, ఆర్టీసీ సస్యశ్యామలంగా ఉండేది. కనుక మీరు ఇవాళ అబద్ధాలు చెప్పొచ్చిండ్రు, ఆ మాట మీద నిలబడండి. ఇవాళ 1 రోజుతో 2 రోజుతో మీరు ఏదో టెంట్ అయినా అంటే వీళ్ళు ఏదో ఉరుకుతారు అనుకుంటున్నారు. ఇవాళ నా ఇల్లు ఇచ్చిన రేపు ఈ ఇంటి ముందుట ఆయన ఇస్తారు. ఎందుకంటే ఈ ఆర్టీసీలతోటి మాకు కూడా సంబంధం ఉన్నది, మా పేరు సంబంధం ఉన్నది, మట్టి సంబంధం ఉన్నది. ఇక్కడ ఈ కార్మికులందరం కలిసి ఇక్కడ పుట్టిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం, చిన్నప్పుడు గోరే కూడా ఆడుకున్న వాళ్ళం. కనుక నేను ఇవ్వకపోతే ఇక్కడ ముందట ఆయన ఇస్తాడు, ముందట ఆ ముందట ఇస్తాడు. మీరు ఏం ఆపుతారా? టెంట్ వేయకుండా ఇక్కడ చిత్రం చేయకుండా ఆపుతారా? అది మీ జేజమ్మ తరం కూడా కాదు. ఈ దేశంలో పోలీసులు ఏ ఆందోళన ఆపలేదు, పోలీసు పారాలు ఏం చేయలేదు. ప్రజలు చైతన్యమైతే, ప్రజల ఆకలితో ఆక్రోశం అయితే మీ ఆక్రోశానికి మీరు గురేక తప్పని. కనుక పోలీసు వాళ్ళు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి అని డిమాండ్ చేస్తా ఉన్నాను. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆర్టీసీ కార్మికులు చాలా చక్కగా వాళ్ళు చెప్తున్నారు, 50 మంది పోయే బస్సులో 100 మంది 120 మంది వస్తున్నారు. మా అక్క చెన్నూరు నుంచి వస్తుంది, మా అక్క చెన్నూరు నుంచి వచ్చి చెప్తున్నది, కప్పల్లాగా పోతున్నారా, అంత కప్పల్ లెక్క ఓలు మీద ఓలు ముదేలు ఎక్కుతున్నారా, బస్సులో ఎక్కి సిగ్గనిపిస్తుందిరా అంటే మరి ఏం చేయాలంటే ఏం చేస్తారో గట్టినే వస్తానా. కండక్టర్లు అయితే ఆడ కండక్టర్లు అయితే మా వాళ్ళు ఇంతకుముందు ఇంటికి పోతే ఏదన్నా సాయిదాం మందమన్నా పైసలు వచ్చేది, కానీ ఇప్పుడు మమ్మల్ని ఏమైనా అనుకుంటూ వస్తారు తప్ప ₹1 కూడా. అంటే ఆ విధంగా అనేక ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు కోసమో, మీ ప్రభుత్వ పథకం నడవడానికి కోసమో మహాలక్ష్మి పథకాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి కోసం కష్టపడతా ఉన్నారు. కనుక అన్నింటిని కూడా ఆలోచించి మీరు ప్రభుత్వం వెంటనే, పొన్నం ప్రభాకర్ గారు మీరు కూడా బీసీ సామాజిక వర్గం ఈ ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచించాలని, మీరు కూడా ఈ కరీంనగర్ మట్టి బిడ్డనే, మీరు కరీంనగర్ మట్టి బిడ్డ అనే విషయాన్ని కూడా మర్చిపోకుండా ఈ మేనిఫెస్టోను పునరుద్ధరించాలని, దీన్ని అమలు చేయాలని ఖచ్చితంగా మా హర్షిని ఏదైతే చెప్పిందో
24 గంటలు మీకు మేము అండగా ఉంటాం, మీ తోటి ఉంటాం. మా ఐలనే చెప్పిండు, ఆ రోజు అధికారంలో వాళ్ళున్నా కూడా మాకు చిన్న ఇబ్బంది కాకుండా అనేకం మీరు తిట్టిండ్రు. ఆ రోజు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా కేసీఆర్ ని తిట్టిండ్రు, మమ్మల్ని తిట్టిండ్రు. అయినా కూడా మేము మిమ్మల్ని పల్లెత్తి మాటలేదు. మీ న్యాయమైన కోరికలు ప్రభుత్వం దృష్టికి పోవాలంటే కిందున్న వాళ్ళ మేము సహకరించాలని సహకరించినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని అణిచివేయడానికి కోసం లెటర్లు ఇచ్చి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. కనుక అటువంటి ఇబ్బందులకు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఆకలి ఎన్నడు మీ దగ్గర కష్టం వచ్చి ఆర్థికంగా ఇబ్బంది వస్తే ఓ పూట బువ్వ పెట్టమన్నా, 2 రోజులు పెట్టమన్నా, ఇంకేది పెట్టమన్నా పెడతాం. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఏ సాయమైనా మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ, మీకు మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో 100కు 100% మీకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.